బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక్క వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ టీమిండియాకు భారీ స్కోర్ అందిస్తున్నారు. అయితే అనంతరం కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఎవరి వల్ల కాదని అన్నాడు. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్లోనూ, అటు బౌలింగ్లోనూ, ఇటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న టీమిండియా ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ముఖ్యంగా టీమిండియా బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నది. అలాగే బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న టీమిండియా ఫామ్లో టీమిండియాను ఓడించడం ఎవరి వల్ల కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు.